పవన్ నినాదం పేర్ని సరికొత్త అర్థం. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన జై ఆంధ్ర వ్యాఖ్యల్లో చాలా లోతుంది అంటున్నారు పేర్ని నాని. చంద్రబాబు చేస్తున్న పనుల్ని పవన్ గమనించడం వల్లే తన నినాదం మారిపోయింది అంటూ కీలకమైన కామెంట్స్ చేశారు నాని. కొంత గ్యాప్ తర్వాత ఇటీవల జనసేన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పొలిటికల్ గా ఆసక్తి రేపాయి. జై అమరావతి అంటే 3000 ఎకరాల రాజధాని ప్రాంతం వరకు మాత్రమే పరిమితమవుతుందన్న పవన్ కళ్యాణ్ జై ఆంధ్ర అంటే 5 కోట్ల మంది ప్రజల్ని ఏకం చేసే నినాదం అవుతుందని తెలిపారు. రాజధాని అమరావతి చుట్టూ రాజకీయం ఎప్పటికప్పుడు హీట్ ఎక్కుతున్న క్రమంలో పవన్ చేసిన ఈ కామెంట్స్ పై చర్చ మొదలైంది. అమరావతి రైతులు కూడా చెప్పాను, మీరు జై అమరావతి అనకండి, జై ఆంధ్ర అనండి. ఎందుకంటే అంటే మీరు జై అమరావతి అనే కొద్దీ మీ కష్టం మీ 30 ఎకరాలకు వెళ్ళిపోతుంది, 33,000 ఎకరాలకు వెళ్ళిపోతుంది. మీరు జై ఆంధ్ర అన్నప్పుడు 5 కోట్ల మంది ప్రజలకు వెళ్తుంది, మీ బాధ తెలుస్తుంది. మీరు జై అమరావతి అన్నప్పుడు నాకు మనసులో కలుగుకుంటుంది, వీళ్ళు ఇంత పెట్టేసుకున్నాను. తర్వాత మాట్లాడటం వాళ్ళు జై ఆంధ్ర అని ప్రారంభించడం సంతోషం. కూటమి సర్కార్ కూలిపోతుందని పవన్ గ్రహించారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అమరావతి పేరుతో చంద్రబాబు దోచుకుంటున్నారని పవన్ గుర్తించారని, అందుకే జై అమరావతి కాదు జై ఆంధ్ర అనమన్నారన్నారు. అమరావతిలో మాత్రం తేడా జరుగుతుందని చెప్పి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గమనించి ఆయన జై అమరావతి అనబాకండి, జై అమరావతి అంటే 29 గ్రామాలకే జై అమరావతి అంటే, నిన్నటిదాకా ఏం చెప్పారు, రాజధాని లేదని చెప్పారు. ఇవాళేమో అమరావతి అనంత జై ఆంధ్ర అని అంటున్నారు. కేకులు కోయమన్నారు, అవి కోయమన్నారు, ఈ కోయమన్నారు ఢిల్లీ వెళ్ళి. సరే ఒకటే అండి, అది పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు అయినా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల జనం ఇది మాది అనుకున్న రోజు మాత్రమే ఏదైనా జై కొడతారు, దేనికైనా జై కొడతారు. మాకు సంబంధం లేదు, ఇది మాది కాదు అనుకున్న రోజు నువ్వు జైల్లో పెట్టినా, తన్నినా, తప్పుడు కేసులు పెట్టినా ఎవడో కూడా జై కొట్టరు. క్రమంలో పవన్ కామెంట్స్ కు విపక్షాలు కొత్త అర్థం చెప్తున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో అమరావతిపై రాజకీయంగా సరికొత్త రచ్చ మొదలయ్యే అవకాశాలు లేకపోలేదనే చర్చ మొదలైంది.